ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు నన్ను బత్తాయి అంటారు కదరా. అవును, నేను బత్తాయినే, కానీ నేను బత్తాయిని ఎందుకైనా తెలుసా? నేను గుడ్డి భక్తుని కాదు. నేను అత్యంత ఇష్టపడే నా దేశ ప్రధానిని కూడా విమర్శించిన అవసరం వచ్చినప్పుడు. అయినా మీకు నేను బత్తాయినే అనిపిస్తుంది కదా. నేను పెద్ద బత్తాయినే, అఖండ బత్తాయినే. ఇదే తమ్నేల్ ఇప్పుడు దీనికి. నేను ఎందుకు నమ్ముతా తెలుసా ఈ ప్రభుత్వాన్ని? నేను ఎందుకు వారు ఓటేస్తా అని చెప్పిన తెలుసా ఈ ప్రభుత్వాన్ని? ఏప్రిల్ 1 ఇప్పుడు వస్తుంది కదా, సోమవారం నుంచేనా మంగళవారం నుంచా? ఏప్రిల్ 1 నుంచి ఎప్పుడైతే డేట్ చేంజ్ అయితే చూడు, క్యాలెండర్ ఏప్రిల్లోకి ఎంటర్ అయితే చూడు, మార్చి పోయి అప్పుడు కొత్త ట్యాక్స్ స్ట్రక్చర్ వస్తుంది చూడుండ్రి. ఇప్పటిదాకా మాట్లాడారు కదా, నాకేమి ఇచ్చిండు మోడీ, నీ ఇంటికే ఇచ్చిండు, నీ అయ్యనడుగు చెప్తాడు. ఫస్ట్ చదవరు, చదివినా అర్థం కాదు, ఆడెవడో చెప్తాడు టీషర్ట్ వేసుకున్నాడు, ఆ టీషర్ట్ వేసుకున్నాడు చెప్పగానే మనం చెప్తాం. ఈ చిల్లరగాల పంచాయతీలలో మనం సస్తాం. ఆడు చెప్పేటోడు ఉన్నా కానీ ఆడికి అది చేస్తారు. ఇప్పుడు చెప్తున్నాయి, న్యూ ట్యాక్స్ లా 0 నుంచి 4 లక్షల దాకా ట్యాక్స్ నిల్లు, 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5%, 12 లక్షల దాకా ఉంటే 10%, 12 నుంచి 16 లక్షలు 15%, 16 నుంచి 20 లక్షలు ఉంటే 20%, 20 నుంచి 24 lakhs 25%, అండ్ అబౌవ్ 25 lakhs ఉంటే 30%. వెనకటికి ఎట్లుండే కాంగ్రెస్ రెజిమ్లల్లా? వెనకటికి 0 to 2.5 lakhs ఉంటేనే నిల్లు ఉండే, 2.5 to 5 lakhs ఉంటే 5%, 5 to 10 lakhs ఉంటే 20%, అబౌవ్ 10 lakhs ఉంటే 30%. స్టిల్ దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ స్కోప్ గిరీష్ యాజ్ అ ట్యాక్స్ పేయర్. ఎస్, దేర్ ఈజ్ అ స్కోప్. నేను ఇంకా విమర్శిస్తా నా ప్రధానిని, ఎందుకంటే ట్యాక్స్ పేయర్ల కులం నాది. देर इज अ स्कोप मोदी जी, ఇంకొకసారి ఆలోచించుర్రి అని చెప్తా. देश बदल रहा है, आपको कुछ सोचना पड़ेगा. यस, सोचना पड़ेगा. ये अच्छा है, पुराना से कंपेयर करें तो ये अच्छा है, लेकिन मेरा मन तो पूछता है ना, क्योंकि मैं आपको मानता हूँ. ये दिल मांगे मोर మోదీ జీ చేస్తాడు కూడా నా దేశ ప్రధాని, నాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు కొత్తలా ఇంకొకటి ఏం చేంజ్ అవుతుంది తెలుసా ఫ్రెండ్స్? క్యాలెండర్ మారంగానే వాట్ చేంజెస్ ఇన్ ది న్యూ లా. కీ తీసుకుంటే నీ అలవెన్స్లలో తీసుకుంటే, నీ ఎడ్యుకేషన్ అలవెన్స్కి నువ్వు తీసుకున్నావు అనుకో, వెనకటికి 100 per month ఓల్డ్ సిస్టమ్లు ఉంటే ఇవాళ 3000 per month పర్ చైల్డ్ అలవెన్స్ పెరిగింది. 100 rupees per month ఎక్కడా? 3000 rupees per month ఎక్కడా? హాస్టల్ అలవెన్స్ తీసుకుంటే 300 per month ఉండే ఓల్డ్, ఇప్పుడు 9000 per month పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి ఇది లాగులోకి వస్తున్నది. నువ్వు అట్లనే ట్యాక్స్ స్ట్రక్చర్ తీసుకున్నా కంప్లీట్గా ఏ రకంగా చేంజ్ అయిందో చూడండి. రివైజ్డ్ 31st March ఎక్సెట్రా. టీసీఎస్ రేట్ చేంజ్ కూడా మీరు తీసుకొని చూస్తే, ఓవర్సీస్ ట్రావెల్ ఏదైతే ముందు 5 to 20% ఉంటుండనో అది 2% చేసాడు. ఎడ్యుకేషన్ ఇంకా మెడికల్ ఓవర్సీస్ పోయినప్పుడు నీకు ఏదైతే ట్యాక్స్ పడుతుందో చూడు, అది 5% ఉంటే అది 2% చేసాడు. 10 లీవ్స్ అనేది అయితే ఉంటుందో చూడు, అది 5% ఉంటే అది 2% చేసాడు. నీ స్క్రాప్ మినరల్స్ లిక్కరే 1% ఉంటే దాన్ని 2% చేసాడు. ఈడ 3 జాగాలలో వెరిసి ఈడ 1% పెరగగానే ఛాతి గుద్దుకుటరయ్యా. ఇప్పుడు జర ఆప్షన్స్ ఇంకా ఫ్యూచర్స్కి పోదాం. ఫ్యూచర్స్కి ఇంకా ఆప్షన్స్కి పోతే ఇవాళ ఏందనంటే, ఫ్యూచర్స్కి ఆప్షన్స్లో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది అని చెప్పి మాట్లాడతారు. ఎట్లా అనంటే, కంప్లీట్గా నువ్వు ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ ఇంకా ఆప్షన్స్ చేస్తావో నువ్వు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కడతావు. నువ్వు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనంటే ఇది ఏప్రిల్ 2026 నుంచి ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది గిరీష్ అని చెప్పి మాట్లాడితే 0.1% నుంచి 0.15% ఇంక్రీజ్ అయింది, అంటే 0.05% ఇంక్రీజ్ అయింది. నువ్వు ఇంట్రెన్సింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో 0.125% నుంచి 0.15%కి ఇంక్రీజ్ అయింది. అదే ఫ్యూచర్స్ కార్డుకి వస్తే ఏమైందంటే 0.02 నుంచి 0.05% అయింది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలనంటే, నువ్వు 10 లక్షల రూపాయల ట్రేడ్ చేసినావు అనుకో, అర్లియర్గా ట్యాక్స్ ఎంత పడుతుండే? 200 రూపాయలు పడుతుండే. ఇప్పుడు ఎంత పడుతున్నది? 500 రూపాయలు పడుతున్నది. కాకపోతే నువ్వు డైలీ ట్రేడింగ్ చేసినావు అనుకో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, నువ్వు బ్లీడ్ అవుతావు. బట్ ఒకేషనల్ ట్రేడర్స్కి ఇది పెద్ద మైనర్ ఇంపాక్ట్ ఉంటుంది, బికాస్ ఆబ్వియస్గానే రిటర్న్స్ గట్టిగానే ఉంటాయి. ఇప్పుడు నువ్వు బైబ్యాక్ ఏదైతే ఉంటుంది కదా, బైబ్యాక్ గిఫ్ట్ అనేది అయితే ఉంటుంది కదా, బైబ్యాక్స్లో అలా మాట్లాడితే వెనకటికి కంప్లీట్గా నీకు వచ్చిన అదంతా డివిడెండ్ రూపంలో తీసుకొని ట్యాక్సేషన్ చేస్తుండే. బట్ ఇప్పుడు దాన్ని క్యాపిటల్ గెయిన్స్ లాగా మార్చిండ్రు. అంటే వెనకటికి నీది సాలరీ రూపంలో తీసుకొని డివిడెండ్ని కంప్లీట్గా తీసుకుంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 30% ట్యాక్స్. బట్ అదే నువ్వు దాన్ని క్యాపిటల్ గెయిన్స్లోకి తీసుకొని వస్తే ఆన్ అన్ యావరేజ్గా అది 22% కాడికి వస్తుంది. ఎట్లా వస్తుంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, కంపెనీ బైబ్యాక్ మనీ అనేది అయితే ఉంటుంది చూడు, వెనకటికి డివిడెంట్ లేకుండే, అప్పుడు ట్యాక్స్ లాభం ఏముంటుంది? డైరెక్ట్ ఫ్లాట్ 30%కి వస్తుంది. మళ్ళీ ఇలా క్యాపిటల్ గెయిన్స్ చేసినప్పుడు ఆర్థికంగా అంటే నీకు అవకాశం కూడా ఉండాలి ఇక వాడిని అర్థం చేసుకోనికి. పంచర్ పుత్రులకు పాన్ షాప్ బతుకులకు ఏం అర్థమైతే రా నేను డైరెక్ట్ అంటే వాళ్ళు మనుషులు కాదా గిరీష్ అట్లా బతుకుద్దానంటే నేను అట్లా అంటలేను. బట్ తెలుసుకొని మాట్లాడాలి కదా మాట్లాడేటప్పుడు, ప్రభుత్వాన్ని దూషించేటప్పుడు. గవర్నమెంట్ ఈజ్ సేవింగ్ యూ, గవర్నమెంట్ ఈజ్ యాక్చువల్లీ సేవింగ్ యూ. వాడేదో చెప్పిండని నువ్వు వింటున్నావు, నువ్వు ఇది నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా.
ఇప్పుడు నువ్వు బైబ్యాక్ కింద ఒక ₹1,00,000 షేర్లు అమ్మినావు, నీకు ₹1,00,000 ప్రాఫిట్ వచ్చిందని అనుకుందాం. ₹1,00,000 ప్రాఫిట్ నీకు వచ్చింది అని అంటే నువ్వు అర్లియర్గా నువ్వు శాలరీ రూపంలో 30% కడుతుండే, 30,000 కడుతుండే. బట్ ఇవాళ అది ఖచ్చితంగా ఒక ఇన్వెస్ట్మెంట్ గెయిన్ లాగా తీసుకుంటుంది, అంటే తక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. నీ సావరిన్ గోల్డ్ బాండ్స్లలో కూడా అదే పంచాయతీ. ఇప్పుడు నీ సావరిన్ గోల్డ్ బాండ్స్లలో ఏడుందిరా ఆ స్లైడ్, ఏడమైంది అది మర్చిపోయింది. సావరిన్ గోల్డ్ బాండ్స్లో, నీ సావరిన్ గోల్డ్ బాండ్స్లలో కూడా ఇప్పుడు నీకు పంచాయతీ ఏమున్నదనంటే, దీన్ని ట్రేడర్లు మొత్తము నిజంగా చెప్పాలనంటే నువ్వు మోర్ ట్యాక్స్ పర్ ట్రేడ్ ఈ రకంగానే ఉన్నది. ఇన్వెస్టర్లకు ఎట్లున్నది రాబోయేనంటే, సారీ మనం సోవరిన్ గోల్డ్ బాండ్ల గురించి మాట్లాడలే కదా ఇంకా. సోవరిన్ గోల్డ్ బాండ్లది మనం మాట్లాడితే దీని మెచ్యూరిటీ అని అనేది 100% ట్యాక్స్ ఫ్రీ చేసిండు ఇప్పుడు మోడీ ప్రభుత్వం, నువ్వు మెచ్యూరిటీ వరకు పెట్టుకుంటే. అంటే ఎట్లా చేసిండు, ఇప్పుడు నువ్వు ఒరిజినల్ ఇష్యూ నుంచి కొన్నావు అని అనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కంప్లీట్గా సోవరిన్ గోల్డ్ బాండ్స్ అంతా గవర్నమెంట్ నుంచి కొన్నావు అనుకో, నో ట్యాక్స్. బట్ అదే నువ్వు ఈ సోవరిన్ గోల్డ్ బాండ్స్ మొత్తం స్టాక్ మార్కెట్ నుంచి కొన్నావు అనుకో, నువ్వు ప్రాఫిట్ మీద ఎంతైతే నీకు వస్తుందో చూడు దాని మీద ట్యాక్స్ కట్టాలి. అంటే ట్రేడర్లకు ఏం చేసిండు, ట్యాక్స్ పర్ ట్రేడ్ చేసిండు. ఇన్వెస్టర్లకు బైబ్యాక్ ట్యాక్స్ అనేది స్లైట్లీ బెటర్ అయింది. గోల్డ్ బయర్స్కి రూల్ టైట్ అయింది. ప్లస్ పాయింట్ అయింది కదా, నీకు నష్టమేం కాలే కదా, ఓవరాల్గా నీకు జరిగింది అదే కదా. బట్ అయినా నా ప్లస్ పాయింట్ ఏంది అని అంటే, నా దేశ ప్రధాని 36 సంవత్సరాల నుంచి శిథిలావస్థలు ఉన్న కాశ్మీర్ల దేవాలయాన్ని కూడా యజ్ఞానికి పరిచయం చేసిండు, సంకల్పం గట్టిగా చేసిండు. అండ్ తరుణ్ కటిక్కి కూడా ఏదో పాపం జరిగిన ఘటన పైన భారతీయులు గట్టిగానే స్పందించిండ్రు. గట్టిగా స్పందించిన తర్వాత పాపం అట్లా కానూన్ చేతులకు తీసుకునేది లేకుండే కానీ పాపం అయింది. తప్పే, నేను కాదని అంటలే. 72 హూర్ ముబారక్ అంట వాడికి. అది నిజమా అబద్ధమా నాకు తెలియదు, అందుకే నేను క్లారిటీగా ఏం చెప్తలేను. సో నువ్వు ఆలోచిస్తావా లేదా అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.